ఈ డిజీ కేరళ ప్రాజెక్ట్లో 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి నావిగేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. స్మార్ట్ ఫోన్స్ని ఎలా వాడుకోవాలి, యాప్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి. రెండోది సోషల్ మీడియా యాప్స్ని ఎలా వాడుకోవాలి. మూడోది డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలి. ఇవన్నీ కూడా నేర్పించారంట. మొత్తం ఈ డిజీ కేరళం అనే ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ లాంటిది కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనమాట. కేరళలో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇవ్వడంలో ఈ కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనేది చాలా ముందంజలో ఉందన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమాత్య సేన్ యొక్క కేపబిలిటీ అప్రోచ్. అమాత్య సేన్ ఒక మాట అంటారు, పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. పేదరికం అంటే చేతిలో రూపాయి లేనివాడు పేదవాడు కాదు, వాళ్ళ దగ్గర స్కిల్స్ లేకపోవడం నిజమైన పేదరికం అని చెప్తారు అమర్త్య సేన్. ఈ అంశంలో మనం ఇంకో ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రపంచంలో డిజిటల్ లిటరసీ లేకపోవడమే నిజమైన పేదరికం అని చెప్పాలి. అమర్త్య సేన్ గారి ప్రకారం కేపబిలిటీ ఈజ్ ఫ్రీడమ్, అంటే శక్తి స్కిల్స్ ఉంటేనే నిజంగా స్వేచ్ఛ అనమాట. సో ఇప్పుడు డిజిటల్గా ఇల్లిటరేట్గా ఉన్న వాళ్ళని కేరళ ప్రభుత్వం డిజిటల్ లిటరేట్ చేసిందనమాట. ఇదే పెద్ద స్వేచ్ఛ అని చెప్పుకోవచ్చు. 2019లో ఫహిమా షెరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో కేరళ హైకోర్టు ఒక మాట చెప్పింది, రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి.